టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయభేరి. విజయోత్సవ సభకు హాజరైన ప్రధాని మోదీ. ఢిల్లీ సీఎం పదవికి అతీషి రాజీనామా. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు రాజీనామా లేఖ అందజేసిన ఆప్ నేత. బీసీ కమిషన్ సంఘాల ప్రతినిధులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం. బీసీల సాధికారతపై వారి సూచన సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ. జిల్లాలో ఊపందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. తనకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్స్ ని కోరిన టీడీపీ అభ్యర్థి అలపాటి రాజా. ఢిల్లీ ఎన్నికలను తెలంగాణ ఎన్నికలతో పోల్చిన బిడ్డూ రమణ, మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని వ్యాఖ్య. మా న్యాయమైన డిమాండ్లపై స్పందించి పరిష్కరించండి. ప్రభుత్వాన్ని కోరిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ సంక్షేమ సంఘం నాయకులు. కల్హజీ స్థానంలో గెలిచిన కాతేషి ధ్యాన్సులు. సిగ్గు లేకపోతే సరి అంటూ స్వాతి మలివాల్ విమర్శలు. రెండో వన్డే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్. మోకాలు నొప్పి నుండి కోలుకొని నేటి మ్యాచ్లో ఆడుతున్న కోహ్లీ. గత వారం రోజుల్లో 2,000కు పైగా పెరిగిన గోల్డ్. తమ వ్యాపారం పడిపోయిందని వాపోయిన వ్యాపారస్తులు. గతంలో ఎన్నడూ లేనంతగా హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ మళ్లీ పాగా వేసింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు ఇకపై ఆధునిక నగరాన్ని చూడబోతున్నారని అన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో నిజమైన అభివృద్ధి చూడొచ్చని పేర్కొన్నారు. పనితీరు ఆధారంగానే అనేక రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీకి అధికారం ఇస్తున్నారని తెలిపారు. హర్యానాలో సుపరిపాలనకు నాంది పలికామని, మహారాష్ట్ర రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని మోదీ తెలిపారు. బీహార్ లో నితీష్ కుమార్ కూడా ఎన్డీఏపై విశ్వాసం ఉంచారని, ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారని వివరించారు. బీజేపీ పథకాలు పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా ఉంటాయని స్పష్టం చేశారు. మోదీ గ్యారంటీ అంటే తప్పకుండా పూర్తయ్యే గ్యారంటీ అని ఉద్ఘాటించారు. दिल्ली का जनादेश स्पष्ट है। आज दिल्ली में विकास, विजन और विश्वास की जीत हुई है। आज आडंबर, अराजकता, अहंकार और दिल्ली पर छाई आपदा की हार हुई। इस नतीजे में भाजपा के कार्यकर्ताओं की दिन रात की मेहनत, उनका परिश्रम ये विजय को 4 चांद लगा देता। और आप सभी कार्यकर्ता इस विजय के हकदार हैं। मैं भाजपा के प्रत्येक कार्यकर्ताओं भी
आप सबको ये विजय की बहुत बहुत बधाई देता हूं और आप सबने हर परिवार में मेरा एक पत्र पहुंचाया था और मैंने दिल्ली से प्रार्थना की थी कि 21वीं सदी में भाजपा को सेवा का अवसर दीजिए, दिल्ली को विकसित भारत की विकसित राजधानी बनाने के लिए भाजपा को मौका दीजिए। मैं दिल्ली के हर परिवारजन को मोदी की गारंटी पर भरोसा करने के लिए दिल्ली वासियों को सर झुका करके नमन करता हूं। मैं दिल्ली वासियों का आभार व्यक्त करता हूं। साथियों, दिल्ली ने दिल खोलकर हमें प्यार दिया। और मैं दिल्ली वासियों को फिर से एक बार विश्वास दिलाता हूं, आपके इस प्यार को सवा गुना करके विकास के रूप में हम लौटाएंगे। दिल्ली के लोगों का ये प्यार, ये विश्वास हम सभी पर एक कर्ज है। इसे अब दिल्ली की डबल इंजन सरकार, दिल्ली का डबल तेजी से विकास करके चुकाएगी। ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఆతిషి మార్లెన రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు తన రాజీనామా పత్రాన్ని అందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఆతిషి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆతిషి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తమ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. పార్టీ ఓటమి పాలైనప్పటికీ బీజేపీ అక్రమాలు, అవినీతిపై తాము చేస్తున్న పోరాటం మాత్రం ఆపబోమని స్పష్టం చేశారు. పార్టీలో కీలక నేతలు ఓడిపోవడం విచారకరమని అన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన కల్కా ఓటర్లకు అతిషి మరోసారి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు పాలైనప్పటికీ సీఎం పదవిని అంటిపెట్టుకుని ఉన్న కేజ్రీవాల్ బెయిల్ పై బయటకు వచ్చాక రాజీనామా చేశారు. పార్టీ సీనియర్ నేత అతిషిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. అనూహ్యంగా దక్కిన సీఎం పదవిలో బాధ్యతగా పనిచేస్తూనే ఎన్నికల తర్వాత మళ్లీ కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అతిషి చెబుతూ వచ్చారు. అయితే తాజా ఎన్నికల్లో కేజ్రీవాల్ సహా పార్టీ కీలక నేతలు ఓటమి పాలవడంతో అతిషి తన పదవికి రాజీనామా చేశారు. కులగణన ద్వారా బీసీలకు సామాజిక న్యాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని బీసీ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ కమిషన్, బీసీ సంఘాల ప్రతినిధులు, బీసీ మేధావులతో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావుతో కలిసి ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన కులగణన సర్వేపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తి సర్వేను తప్పులు పడుతున్నందున వాస్తవ పరిస్థితి వివరించేందుకే ఈ సమావేశం అని తెలిపారు. అనంతరం బీసీ సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాన్ని నివృత్తి చేశారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వే పూర్తిగా జరగలేదంటూ వచ్చిన ఫిర్యాదుల్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో కులగణను అత్యంత పారదర్శకంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు విమర్శలు చేస్తున్నాయని పొన్నం పేర్కొన్నారు. కాగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశానికి చట్టబద్దత కల్పించాలని, తమిళనాడు తరహా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా మంత్రిని కోరారు. అలాగే కులగణనలో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు మిగిలిన సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ జాబితా కంటే తక్కువ జనాభా లెక్కలపై పరిశీలించి రీసర్వే చేయాలని కోరారు. బీసీల జనాభా తగ్గించిన పక్షంలో రిజర్వేషన్లపై ప్రభావం ఉంటుందని, అస్పష్టతతో స్థానిక ఎన్నికలకు వెళ్తే బీసీల రిజర్వేషన్లకు విఘాతం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు స్పందించిన మంత్రి పొన్నం బీసీ డిక్లరేషన్ అమలు, కులగణన అంశంలో బీసీ సంఘాల ప్రతినిధులు చేసిన సూచనలు, ప్రతిపాదనలు, లేవనెత్తిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మిత్రపక్షం బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రజలు బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించారని వివరించారు. ప్రధాని మోదీ సమర్థ నాయకత్వానికి సుస్థిర పాలనకు పట్టం కట్టారని, ఇది దేశ ప్రజలందరి గెలుపు అని అభివర్ణించారు. మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం. ఈ రోజు విజ్ఞతతో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి 27 సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని గాని దేశ రాజధాని గాని యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పనిచేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ గానీ భారతదేశంలో గానీ పీపుల్స్ ఫస్ట్, ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ నేతలు కలలు కంటున్నారని, కానీ అవి పగటి కలలేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలువురు తెలంగాణ బీజేపీ నేతలు స్పందిస్తూ తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వారి వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఢిల్లీ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని ఆయన అన్నారు. ఢిల్లీలో ఎన్నికల ఫలితాల్ని చూసి బీజేపీ నాయకులు ఆనందిస్తూ ఉన్నారని, కానీ మన రాష్ట్రంలో ఎప్పటికీ గెలవలేరన్నారు. ఢిల్లీ ఎన్నికలను పోల్చుతూ ఇక్కడ బీజేపీ నేతలు ఆనందపడడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రీవాల్ స్వయంకృత అపరాధమే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని చూసుకుని, అక్కడ ఫలితాలను చూసుకుని బీజేపీ నాయకులు అమితానందపడుతూ ఉన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోలుస్తూ ఉన్నారు. తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి, జనాభాలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలు, రైతు బంధు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఇవాళ నానుతున్నటువంటి సందర్భాలు. ఇంత చక్కటి అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. బీజేపీ నాయకులు కంటున్నట్టు పగటి కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ పరిస్థితి, బీజేపీని అభినందించలేక లోపట ఆనందపడుతూ ఆయనకాయన ఊహాలోకంలో మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ది ఫలాలు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయి. ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా కూడా రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. దక్షిణ భారతంలో కర్ణాటక గాని తెలంగాణని కాంగ్రెస్ పార్టీని ఆదరించినారు, భవిష్యత్తులో ఆదరిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జిల్లాలో ఊపందుకుంది. ఇందులో భాగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఫన్ టైమ్ క్లబ్ వద్ద వాకర్స్ కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజా వెంట ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయుడు, గజ్జా క్రాంతి ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ తనకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించారని ఆయన కోరారు. గుంటూరు కృష్ణా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో నాకు ఓటు ఎందుకు వేయాలి అనే అంశాన్ని మేము ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. మొన్న సాధారణ ఎన్నికల్లో ప్రజలు గొప్ప తీర్పు ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మంచి ప్రభుత్వంగా గత 7 నెలల నుంచి కొనసాగుతుంది. ఈ నాయకత్వాన్ని మరొకసారి బలపరచాల్సిన అవసరం, ప్రగతికి ఓటేయాల్సినటువంటి అవసరం, మంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం. ఆ నేపథ్యంలో
వ్యక్తిగా నేను ఎమ్మెల్సీగా వచ్చి మీ అందరినీ నాకు ఓటేయమని చెప్పి అడిగే సందర్భంలో మరి ఈరోజు ప్రజలు ఆలోచించాలి. పట్టభద్రులు మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదైన ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసి మంచి ప్రభుత్వానికి మద్దతు పలికి ప్రగతికి సోపానం అన్నట్టుగా నాకు ఓటు వేసి విజయాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు మంచి ప్రభుత్వం మంచి కూటమి నాయకత్వాన్ని అందరూ కూడా ఆహ్వానించాలి, మద్దతు పలకాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇక్కడ ముఖ్య అతిథి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు తెలుపుతా ఈరోజు క్యాంపెయినింగ్ చాలా దురుసుగా సాగాలని చెప్పి ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మెయిన్గా ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మెయిన్ పాయింట్ చెప్పారు మనందరికీ కూడా. యువత అనేది పాలిటిక్స్ కి దూరంగా ఉండటం ఏ రాష్ట్రానికి ఏ దేశానికి మంచిది కాదు. ఎందుకంటే యువత అనేది కంట్రీకి బ్యాక్ బోన్, ఒక వెన్నుపూస లాంటిది. అలాంటిది యువత ప్రక్షాళన చేసి మంచి రాజకీయ నాయకులను ఎన్నుకోవాలి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. అందుకే ఒక అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాలి. జనరల్ ఎలక్షన్స్ లోనే కాదు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ అన్నిట్లో కూడా యువత అనేది జోరుగా పాల్గొని మంచి మంచి రాజకీయ నాయకుల్ని ఎన్నుకోవాలని, ముందుకు రావాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా 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 మంచి అభివృద్ధి అలాగే సంక్షేమం బ్యాలెన్స్ చేసుకుంటా మంచి పరిపాలనతో దూసుకుపోతా ఉంది. ఈ సమయంలో ఈ 7 నెలల పరిపాలన గురించి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది ఒక స్లిప్ టెస్ట్. ఎందుకంటే కూటమి వైపు నుండి క్యాండిడేట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనందరం మద్దతు తెలిపి గ్యారంటీగా గెలుపు అనేది తథ్యం. కానీ మంచి మెజారిటీతో గెలిపిస్తే అది మన ప్రభుత్వానికి ఇప్పటివరకు 7 నెలల్లో దాదాపుగా 6 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు. అలాగే 4 లక్షల ఆడ్ జాబ్స్ సృష్టించడం జరిగింది. అలాగే యువతకి దగ్గర ఈ 5 ఏళ్లలో 20 లక్షల జాబ్స్ వరకు సృష్టించడానికి చాలా జోరుగా ముందుకు సాగుతా ఉన్నారు. ఈ టైంలో మనందరికీ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలందరికీ కూడా ఇదొక పరీక్ష. జోరుగా ఓటేయటానికి అందరూ కూడా ముందుకు రావాలి. మెయిన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనకి ఎప్పుడు కూడా ఓట్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈసారి అలా జరగకూడదు. ఎందుకంటే ఎమ్మెల్సీ అనేది పెద్దవారి కౌన్సిల్, దానిలో కూడా మన కూటమి ప్రభుత్వం మార్క్ అనేది ఉండాల్సిందే. బిల్స్ అనేవి చక్కగా పాస్ అవ్వాలంటే, ఇంకేమన్నా మనం పనులు చేయించుకోవాలన్నా, డెవలప్మెంట్ అభివృద్ధి ముందుకు సాగాలన్నా కూడా మన కూటమి క్యాండిడేట్స్ కౌన్సిల్లో ఉండటం మనకు చాలా ముఖ్యం. అందరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఓటింగ్ అనేది 27వ తారీఖున జరగబోతా ఉంది. ప్రయారిటీ బేసిస్లో ఉంటుంది ఈ ఓటింగ్. మన జనరల్ ఎలక్షన్స్ లాగా టిక్ పెట్టి వచ్చేయటం కాదు. అందరూ కూడా ప్రయారిటీ నెంబర్ 1 మీద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతి కుమార్. మాజీ సీఎం వైఎస్ జగన్ విద్యా వ్యవస్థను ఎంతగానో అభివృద్ధి చేశారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి పిల్లలకు గొప్ప చదువులు అందించారని, కానీ నేడు చంద్రబాబు వచ్చాక మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. స్కూళ్లను మూయించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మీ అందరికీ తెలుసు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎంత ప్రయారిటీ ఇచ్చినారన్నది అందరికి కూడా తెలుసు. ఈరోజు కనుక గవర్నమెంట్ స్కూల్స్ని కానీ గవర్నమెంట్ కాలేజెస్ని కానీ మనం ఒక్కసారి కనుక వెళ్ళి చూస్తే అసలు మనం గవర్నమెంట్ స్కూల్స్ని ఈ విధంగా ఊహించుకోగలమా? అంటే మనం చిన్నప్పుడు ఇంకొక 15-20 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఎంత మార్పు వచ్చింది, ఎంత అభివృద్ధి చెందుతూ ఉంది అన్నది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలను తీసుకొని వచ్చి విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకి సంబంధించి కాంపిటేటర్స్గా మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎదిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఒక అద్భుతం. ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కాదనలేరు. చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా ఆయన ఇంత గొప్పగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే అవకాశం అయితే లేదు. అయితే ఈ 9 నెలల్లో, అంటే సుమారుగా 8 నెలల్లో మాత్రమే పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక డిజాస్టర్, అంటే ఏ విధంగా ఆ వ్యవస్థని నాశనం చేస్తా ఉన్నారు అన్న దానికి నేను మీకు కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని వస్తాను. ఆయన చేసింది ఒక విద్యా విప్లవం అయితే, ఈయన చేసింది టోటల్గా విద్యా వ్యవస్థని కొలాప్స్ అయ్యే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని. ప్రధానంగా మీరు కనుక ఎలక్షన్ ముందు కనుక చూసుకుంటే
జీవో నెంబర్ 117 రద్దు అనే విషయాన్ని తెలుగుదేశం కూటమి పార్టీ పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది. 117 జీవో రద్దు చేస్తామని వారు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. అంటే 117 జీవోని రద్దు చేస్తాము అని. అంటే అందరూ కూడా అనుకోని ఉంటారు, తెలియదు చాలా మందికి 117 జీవో అంటే ఏంటి. 117 జీవో రద్దు చేసిన దానివల్ల ఈ రాష్ట్రం చాలా బాగుపడుతుందేమో, పేద ప్రజలు వాళ్ళ యొక్క పిల్లల్ని అత్యద్భుతంగా చదివించుకుంటారేమో, పెను మార్పులు వస్తాయని చెప్పి చాలా మంది ఆశపడ్డారు. అంటే ఈ 117 జీవో గురించి అవగాహన కూడా లేక నేను చెప్తున్నాను. 117 జీవో అంటే ఏంటి? మామూలుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో 3 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ స్కూల్స్, అంటే 1 నుంచి 5వ తరగతి దాకా ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. 2 యూపీ స్కూల్స్ 7వ తరగతి దాకా ఉంటాయి. హై స్కూల్స్ 10వ తరగతి దాకా ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు ప్రమోషన్ పాలసీ లేదని వెంటనే రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే వచ్చే ఏప్రిల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెటర్నరీ కాలనీలోని ఏపీ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం మనోహర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె అజయ్ బాబు, అసోసియేషన్ అధ్యక్షుడు కె బాబురావులు పాల్గొని మాట్లాడారు. తమకు జీత భత్యాలు మదర్ డిపార్ట్మెంట్ నుండి చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. జీవో ఎంఎస్ 107 అనుసరించి జాబ్ చార్ట్ అమలు పరచాలని, సెక్రటరీ స్థానంలో ఆఫీసర్గా హోదాను మార్చాలని, ప్రమోషన్ పాలసీ ఇంతవరకు రూపొందించలేదని, ప్రమోషన్ పాలసీని రూపొందించి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో వచ్చే ఏప్రిల్ నెలలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో యుఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, గ్రామ సచివాలయ సెక్రటరీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టీరింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న 11,000 పైచిలుకు ఉద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి సమస్యల మీద చర్చించి తీర్మానాలు ఆమోదింపజేసుకొని ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ఈరోజు ప్రకటించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 2019 గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటి నుండి ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అటువంటి ఉద్యోగులు అనేక సమస్యలని ఎదుర్కొంటూ గవర్నమెంట్ యొక్క పథకాలు, వారి యొక్క ఆలోచన, ప్రత్యేకంగా పౌరుల యొక్క సేవల్లో ఎక్కడ కూడా వెనక దక్కకుండా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఉద్యోగ పరంగా వారికి వచ్చేటువంటి ప్రధానమైన సమస్యల మీద గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇంకా అడ్రస్ చేయనందుకు, పరిష్కారానికి కనీసం చొరవ చూపినందుకు చాలా మనోవేదనకు గురి అవుతూ ఉన్నాము. ప్రత్యేకంగా జీతభత్యాల చెల్లింపు విషయంలో ప్రతి నెల మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మా సర్వీస్ ఉంటుంది, ఉద్యోగాలు చెల్లించేదేం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. అంటే 2 డిపార్ట్మెంట్ల మధ్య ఇరుక్కుపోయి ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి మా సర్వీసు రూల్ ఎక్కడ ఉంటుందో అక్కడే మా జీతభత్యాలు చెల్లించాలనేది మా ప్రధానమైనటువంటి సమస్య. ఇది డిమాండ్గా ఈరోజు మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండో అంశం ఏంటంటే మరి 107 జీవో ప్రకారం మాకు జాబ్ చార్ట్ ఇచ్చారు ఈ ఉద్యోగం మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి. అయితే ఆ జీవోకి ఎగనెస్ట్ గా అందరికీ నమస్కారం అండి. నా పేరు బిరియం మనోహర్ బాబు, గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ విజయవాడలోని అగ్రికల్చర్ భవన్లో రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్ మిత్రుల సమస్యలు, వాటి యొక్క ప్రణాళిక ఎలా సాధించుకోవాలి అనే దాని మీద రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ప్రధానంగా వెల్ఫేర్లు, రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, మేము జాబ్ జాయిన్ అయ్యి రేపు అక్టోబర్ 1వ తారీఖు 6 సంవత్సరాలు పూర్తి 7వ సంవత్సరం వస్తుంది. ఇంతవరకు మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ప్రభుత్వం వాళ్ళు ఇంకా క్రియేట్ చేయలేదు. దాని మీద రెండోది మాకు జాబ్ చార్ట్, స్పష్టమైన జాబ్ చార్ట్ అనేది లేదు. ఎందుకంటే మాకు అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి మాకు వర్క్ కేటాయించడం వల్ల ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు చేయండి, ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు పూర్తి చేయండి అని చెప్తూ మా మీద తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టమైన జాబ్ చార్ట్ కోసం మేము అడుగుతున్నాం. మూడోది జీతభత్యాలు. మా జీతభత్యాలు మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మాకు ఎస్ఆర్ ఓపెన్ చేయడం కానీ, అన్నీ మా రిక్రూట్మెంట్ కానీ మాకు సంబంధించి అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే చూసుకుంటున్నారు. ఓన్లీ ఒక జీతాలు మాత్రమే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు పెడుతున్నారు. అలా కాకుండా జీతభత్యాలు కూడా
మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నామండి. ఈ 3 ప్రధాన సమస్యలు, ఈ ప్రధానంగా మేము సాధించుకోవాల్సిన సమస్యలు, వీటి మీద ఈరోజు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హేమహేమిలు మట్టి కరిచారు. కల్కాజీ స్థానం నుండి గెలిచిన ముఖ్యమంత్రి అతిషి మాత్రం సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలతో కలిసి డ్యాన్సులు చేశారు. అతిషి సెలబ్రేషన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ స్పందించారు. ఓవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో కుదేలైతే అదేమీ పట్టినట్టు అతిషి సిగ్గు లేకుండా డ్యాన్సులు చేస్తున్నారు అంటూ మలివాల్ మండిపడ్డారు. అధినేత అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్తు గురించి తలుచుకుని తీవ్ర ఆవేదనకు గురవుతుంటే అతిషికి చీమ కుట్టినట్టుగా కూడా లేదని విమర్శించారు. టీమిండియా ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా నేడు 2వ వన్డే జరుగుతుంది. కటక్ లోని బారాభతి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. ఈ పోరులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 4 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు. ఓపెనర్లు బెన్ డకెట్ 22, ఫిల్ సాల్ట్ 6 పరుగులతో ఆడుతున్నారు. మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఆడుతుండడం టీమిండియాకు సానుకూల అంశం. కోహ్లీ జట్టులోకి రావడంతో యశస్వి జైస్వాల్ ను తప్పించారు. ఈ మ్యాచ్ ద్వారా మిస్టరీ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అరంగేట్రం చేస్తున్నారు. ఈ సిరీస్ లో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించడం తెలిసిందే. ఇవాల్టి 2వ వన్డే కూడా గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది. దేశవ్యాప్తంగా ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో నేడు ఫిబ్రవరి 9, 2025వ తేదీన ఉదయం 6:23 గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 86,670 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 79,450 రూపాయలకు చేరుకుంది. ఈ క్రమంలో గత 8 రోజుల్లో బంగారం ధరలు దాదాపు 2,000 రూపాయలకు పైగా పెరిగాయి. ఇదే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఫిబ్రవరి 1న 84,490 రూపాయలుగా ఉంది. ఇక వెండి రేట్ల విషయానికి వస్తే గత 8 రోజుల్లో కూడా ఇవి హెచ్చు తగ్గులకు లోనవుతూ ఒకే స్థాయికి వచ్చాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 99,500 రూపాయలు ఉండగా ఫిబ్రవరి 1వ తేదీన కూడా వెండి రేటు ఇదే స్థాయిలో ఉంది. అంతేకాదు పుత్తడి ధరలు భవిష్యత్తులో 1,00,000 రూపాయలకు చేరుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బంగారం ధర క్రమంగా పెరగడం వల్ల గత 8 రోజుల్లో తమ వ్యాపారం 25% పడిపోయిందని పలువురు వ్యాపారులు అన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కస్టమర్ల రాక బాగానే ఉంది. కానీ ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారు ఆభరణాలకు బదులు అనేక మంది 18 క్యారెట్ల బంగారు ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రస్తుతం బంగారం ధరల పెరుగుదల ట్రెండ్ కొనసాగుతుందని అన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులతో పాటుగా దేశీయ అంశాలు కూడా కారణాలుగా ఉన్నాయన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయభేరి. విజయోత్సవ సభకు హాజరైన ప్రధాని మోదీ. ఢిల్లీ సీఎం పదవికి అతిషి రాజీనామా. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు రాజీనామా లేఖ అందజేసిన ఆప్ నేత. బీసీ కమిషన్ సంఘాల ప్రతినిధులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం. బీసీల సాధికారతపై వారి సూచన సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ. జిల్లాలో ఊపందుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. తనకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్స్ ని కోరిన టీడీపీ అభ్యర్థి అలపాటి రాజా. ఢిల్లీ ఎన్నికలను తెలంగాణ ఎన్నికలతో పోల్చిన బిడ్డూరమన్న మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని వ్యాఖ్య. మా న్యాయమైన డిమాండ్లపై స్పందించి పరిష్కరించండి. ప్రభుత్వాన్ని కోరిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ సంక్షేమ సంఘం నాయకులు. కల్కాజీ స్థానంలో గెలిచిన అతిషి డ్యాన్సులు. సిగ్గు లేకపోతే సరి అంటూ స్వాతి మలివాల్ విమర్శలు. రెండో వన్డే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్. మోకాలి నొప్పి నుండి కోలుకొని నేటి మ్యాచ్లో ఆడుతున్న కోహ్లీ.
రోజుల్లో 2,000కు పైగా పెరిగిన గోల్డ్. తమ వ్యాపారం పడిపోయిందని వాపోయిన వ్యాపారస్తులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.